ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రభువునందు ప్రియమైన మా యేసుని ప్రేమ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ఈ రోజున దేవుడు మీతో ప్రత్యేకమైన ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో అద్భుతమైన ఉన్నతమైన శిఖరానికి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దేవుడు ఎంతగానో దీవించబోతున్నాడు. దేవుని వాక్యం చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. మీకే మహిమను ఘనతను ఆరోపిస్తున్నాం. ఈ రోజున నీ ప్రజలందరితోనూ ప్రత్యేకంగా విలువ పెట్టి కొనబడిన నీ యొక్క జనాంగముతోనూ మీరు ప్రత్యేకించి మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా అందరూ ఆత్మీయమైన సమృద్ధిని కలిగి ఉండటానికి సహాయం చేయమని నన్ను మరుగు చేయండి. పుటము వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నా నాలుకను, నోటిని, పెదవులను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు అనే మహాభక్తుడు బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడతాడు. నిజంగానే యెహెజ్కేలుని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. ప్రత్యేకమైన దర్శనాలు యెహెజ్కేలుకు దేవుడు ఇచ్చాడు. నిజంగానే యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ, యెహెజ్కేలు నీవు చక్కగా నిలబడము అంటున్నాడు. నిజంగానే చాలామందికి దేవుడు దర్శిస్తాడా, దేవుడు ఈ రోజుల్లో కూడా మనతో మాట్లాడతాడా అని సందేహాలు ఉంటాయి. నిజంగా దేవుడు ఎప్పుడు కూడా మారిపోలేదు. నిన్న నేడు ఏకరీతిగా ఆయన ఉన్నాడు. నిజంగా మనం కూడా మంచి భక్తి చేయగలిగితే ఈ రోజున దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. తన ప్రణాళికలు, తన యొక్క సంకల్పం, తన చిత్తము నీతో కూడా దేవుడు పంచుకుంటాడు. దేవుడు నీతో కూడా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే యెహెజ్కేలును దేవుడు, నేను నీతో మాట్లాడాలంటే ఓ యెహెజ్కేలు నువ్వు చక్కగా ఉండు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు దైవ సన్నిధికి వస్తున్నారు తప్ప వారి యొక్క ఆత్మీయమైన జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉండలేకపోతున్నారు. ఈ లోకం అనే వలలో చిక్కుకుంటున్నారు. నిజంగానే లోకాశల్లో పడిపోతున్నారు. లోకమైన వాటిని కోరుకుంటున్నారు. ఈనాటి క్రైస్తవులు సంఖ్య అయితే పెరుగుతున్నారేమో కానీ ఆత్మీయమైన లక్షణాల్లో ఉన్నతమైన విలువలు కలిగి లేకపోతున్నారు. పూర్వము కూడా ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, దేవుని వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడేవాడు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలులోనికి వచ్చాడట. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పని ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలుని నిలబెట్టాడు. ఎందుకంటే దేవుని స్వరం వినుట కొరకు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది. ఏమిటో తెలుసా? ఆ వచనం అంతట్లో ఒక మాట నేను చెప్తున్నాను. బాప్తిస్మములను గూర్చిన బోధ అంటే ఏంటో తెలుసా? బాప్తిస్మములు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి నీటి బాప్తిస్మం. ఈ నీటి బాప్తిస్మము అందరూ సాధారణంగా పొందుతాం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువుని నిజరక్షకుడని గ్రహిస్తామో, ఆయనే మన ఆత్మను రక్షించి దేవుని రాజ్యం చేర్చగలడని విశ్వసిస్తామో, చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది రక్షింపబడటము నీటి బాప్తిస్మం. ఇక రెండవది ఏంటంటే, ఈ నీటి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా
పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. దాన్నే అగ్ని బాప్తిస్మము అంటారు. నిజంగానే ఈ పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుని కోసం మనం ఏం చేయగలమంటే శక్తి కలిగిన కార్యములు చేయగలము. హల్లెలూయా. అందుకనే దేవుని ఆత్మ యెహెజ్కేలులో వచ్చినప్పుడు దేవుని స్వరాన్ని వినడానికి అతడు చక్కగా నిలబడ్డాడు. నిజంగానే ఈ రెండవ పరిశుద్ధాత్మ అనే బాప్తిస్మాన్ని పొందిన వారు ప్రభువులో చక్కగా నిలబడగలరు. అప్పుడు ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడగలడు. అందుకనే యేసు ప్రభువారు అంటారు, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, కానీ మీ కొరకు వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను అని దేవుడు అంటాడు. చూడండి, పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ నీటి బాప్తిస్మంతో సరిపెట్టుకోకుండా ఈ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అసలు పరిశుద్ధాత్మను ఎలా పొందుకోగలం? పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి దిగి వస్తాడా? అసలు పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోవాలి అని మనం కానీ ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మను పొందుకోకుండా మనము ఏ దేవుని పని చేసినా అది ఫలించదు. అందుకనే యేసు ప్రభువు వారి శిష్యులతో కూడా ఏమంటారో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు కూడా మీరు సువార్త ప్రకటించకండి. మీరు నాకు సాక్షులై ఉండాలి భూదిగంతముల వరకు, కానీ మీరు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి అంటారు. అప్పుడు నిజంగానే యేసు ప్రభు వారి శిష్యులు ఇంకా కొంతమంది ఆనాటి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో మనం చూస్తాం, మేడ మీద గదిలో 10 రోజులు పరిశుద్ధాత్మ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోగా దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది. అందుకనే వారు గొప్ప కార్యాలు చేశారు. అందుకని ఈనాటి క్రైస్తవులు పరిశుద్ధాత్మను పొందుకోకపోవడాన్ని బట్టి ఆనాటి అద్భుతమైన కార్యాలు చేయలేకపోతున్నారు. అందుకనే దేవుని ఆత్మ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అని చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. ఎంతో చక్కగా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నువ్వు ఆసక్తిగా దేవుణ్ణి అడుగు. ప్రభువును అడుగువానికి దేవుని ఆత్మను దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అంటే మనం ఏవేవో అడుగుతాం, కానీ దేవుని ఆత్మశక్తిని నా మీద కుమ్మరించు ప్రభువా, నీ ఆత్మ బలముతో నన్ను నింపు నాయనా, నీ కోసం గొప్ప కార్యాలు చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రభు అని ఎవరైతే ప్రభువుని అడుగుతారో ప్రార్థిస్తారో వారి మీదకి దేవుని యొక్క ఆత్మను నిశ్చయముగా దేవుడు పంపిస్తాడు. అది వాగ్దానం కదా. బైబిల్ గ్రంథంలో అన్ని వాగ్దానాలే. నువ్వు వాటిని స్వతంత్రించుకో. పరిశుద్ధాత్మను అడుగు. పరిశుద్ధాత్మే నువ్వు చక్కగా నిలబడేటట్లుగా చేస్తుంది. ఇక ఆ చక్కగా నిలబడిన యెహెజ్కేలుతో దేవుడు ఏం చేశాడో చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో 2వ వచనం నుండి నేను చదువుతున్నాను. చూడండి, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేతపట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇక ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువుగా నీళ్లు మిగిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను. చూడండి, యెహెజ్కేలుని దేవుడు దేవుని మందిరము దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఆ దేవుని మందిరపు గుమ్మము నుంచి నీళ్లు నది వలె పారుచున్నాయి. యెహెజ్కేలుని దేవుడు నడిపించి తీసుకుని ఆ నది దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. మరి ఆ నది నీళ్లు బలిపీఠము సమీపము నుంచి ప్రవహిస్తున్నట్లుగా
అక్కడ మనము మొదటి వచనంలో చూడగలం. అయితే ఈ నది ఒక ప్రత్యేకమైన నది కదా. నదులు ఎక్కడి నుంచి పుడతాయో మన అందరికీ తెలుసు. పర్వతాలలో పడిన వర్షము జలపాతంగా ఆ కొండల్లోంచి లోయల్లోంచి ప్రవహిస్తూ ఉంటుంటుంది. ఆ ప్రవహించిన ఆ సెలయేర్లు నదులుగా మారుతాయి కదా. నది నీళ్లు తీయగా ఉంటాయి. అవే మానవ జాతి బ్రతకడానికి ఆధారమైనవి. నిజంగానే అందుకనే వర్షాలు మనం కోరుకుంటాం. సరే, అయితే ఒక బలిపీఠం దగ్గర నుంచి ప్రవహించే ఈ నది ఒక ప్రత్యేకమైన నది అని మనం తెలుసుకోవాలి. ఈ నది దగ్గరకు దేవుడు తన దూతను పంపించి యెహెజ్కేలుని, చక్కగా నిలబడిన యెహెజ్కేలుని, నదిలో నువ్వు నడుస్తావా యెహెజ్కేలు అని తను చేయి పట్టుకున్నాడు. ప్రభువా నడుస్తాను అన్నాడు. అయితే 1000 మూరలు కొలిచాడట. 1000 మూరలు అంటే చాలా దూరం ఉంటుంది. ఆ దూరము నదిలో నడిచేటప్పటికి చాలా సంతోషంగా ఉంది యెహెజ్కేలుకు. 1000 మూరలు కొలిచి అక్కడ ఆఫ్ చేశాడు. అక్కడ అతని యొక్క లోతు ఎంత వచ్చిందంటే నీళ్లు చీలమండ లోతు వచ్చినాయట. అంటే పాదాలు లోతు అనమాట. అయితే యెహెజ్కేలుతో మరలా అన్నాడు, నువ్వు ఇంకొక 1000 మూరలు నేను కొలుస్తాను, నడుస్తావా? నడుస్తాను, నాకు చాలా సంతోషంగా ఉందని యెహెజ్కేలు చెప్పాడు. నిజమే, నదుల్లో కానీ సముద్రం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం చాలా సంతోషిస్తాం ఆ నీటిలో దిగినప్పుడు. నిజంగానే ఈత వచ్చేవాళ్ళు చక్కగా ఎదరికెళ్ళిపోయి ఈదుతూ ఉంటుంటారు. ఈత రాకపోతే మనం ఆ ఒడ్డునే చక్కగా చాలా సంతోషిస్తాం. ఒక్కసారి ఆ గోదావరిలోకి కానీ దిగామంటే మళ్ళీ బయటికి బేగ రాకబుద్దేదు. ఎందుకంటే ఆ సంతోషం బీచ్కి వెళ్ళినా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంత ఇంక పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు అయిపోతారు అక్కడ. ఎందుకంటే ఆ నీటిలో ఉండే సంతోషం, ఆ చల్లదనం నిజంగా చాలా హ్యాపీ. నిజంగానే యెహెజ్కేలు కూడా ఈ దేవుని దూత నడిపిస్తాననేటప్పటికి నేను నడుస్తానన్నాడు. ఇంకొక 1000 మూరలు కొలిచేటప్పటికి లోతు ఎంత వచ్చిందంటే మోకాళ్ళు లోతు వచ్చింది. ఆహా, చాలా బాగుంది. అప్పుడు దేవుడు అన్నాడు, మళ్ళా ఇంకొక 1000 మూరలు నేను కొలుస్తాను, నడుస్తావా అంటే మళ్ళా నడుస్తానన్నాడు. యెహెజ్కేలుకి చాలా దేవుడు తనని లోతుకు నడిపిస్తున్న కొద్దీ చాలా సంతోషాన్ని ఫీల్ అయ్యాడు. వెంటనే మరొక 1000 మూరలు కొలిచి అక్కడ ఆఫ్ చేసేటప్పటికి ఎంత లోతు వచ్చిందంటే మొల లోతు వచ్చింది. మొల లోతు ఈ మొల లోతు అనేటప్పటికి ఆ స్థానము గరిమనాభి స్థానం అంటారు. అది దాటిందంటే నదిలో కానీ సముద్రంలో కానీ అది దాటి ఇంకా లోతుకు వెళితే మనం తేలుతాం అన్నమాట. ఈ మొలలోతు వరకు మన కాళ్ళు భూమి మీద చక్కగా ఆనుకుంటాయి. మనం వెనక్కి రావాలంటే చక్కగా రావచ్చు. ఇంకా దేవుడు అంటున్నాడు యెహెజ్కేలుతో, ఓ యెహెజ్కేలు ఇప్పుడు ఎలాగుంది? చాలా బాగుంది ప్రభువా. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు యెహెజ్కేలు. నిజంగానే లోతుకు వెళ్ళే కొద్దీ ఆ నీటిలో చాలా ఆనందం ఉంటుంది. అయితే యెహెజ్కేలుతో అన్నాడు, ఇంకా నువ్వు నడుస్తావా? ఇంకొక 1000 మూరలు నేను కొలుస్తానంటే నడుస్తాను ప్రభువా. నిజమే, మనము దేవునితో ఎంతవరకు నడిచినా సరే దేవుడు అంత లోతుకి మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవుడు మనం ఎంత దేవునితో నడుస్తామో అంత ఎత్తుకు తీసుకుని వెళ్తాడు. పర్వతాన్ని ఎక్కించినట్లుగా అలాగే లోతుకు తీసుకుని వెళ్తాడు. ఈ లోతైన అనుభవము, పర్వతాన్ని ఎక్కే అనుభవము ప్రతి క్రైస్తవుడు కూడా తప్పక పొందుకోవాలి. అందుకనే దేవుడు మనల్ని ఎంత దూరమైనా ఆయన నడిపించే దేవుడు. మనం నడవగలిగితే రోజు దేవునితో చక్కగా మాట్లాడుతూ నడిచేవాడట హనోకు. దేవునితో నడిచి దేవుడు అన్నాడట, నువ్వు అలాగే నడుస్తా నా రాజ్యానికి వచ్చేస్తావు అంటే వచ్చేస్తాను ప్రభు అంటే దేవుడు అతన్ని పరలోక రాజ్యానికి, అసలు మరణమే చూడకుండా అతన్ని పరలోక రాజ్యానికి నడిపించాడు. ప్రైజ్ లార్డ్. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. అందుకనే ఆయనతో నడిచే అనుభవము మనం పొందుకోవాలి అన్నాడు యెహెజ్కేలు. నేను ఇంకా నడుస్తానని అతడు చెప్పగానే దేవుడు ఇంకొక 1000 మూరలు కొలిచేటప్పటికి అతడు కాళ్ళు తేలిపోయినాయి. అదే అనుభవం అంటే ఈదవలసినంత అనుభవము. అక్కడ అంటాడు, ఈదవలసినంత నీరు గల నది ఆయను అంటాడు. నిజంగానే
ఏంటి ఈత వచ్చిన వానికి ఈత ఎంత ఆనందంగా ఉంటుందో, ఏంటి చేపలు ఆ నదుల్లోనూ సముద్రంలోనూ ఈదేటప్పుడు అవి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయో. నిజంగానే ఈత దేవుని యొక్క ఈ నది మామూలు నది కాదు, అది ఆత్మ నది, జీవనది. దేవుడు తన ఆత్మతో మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ నదిలో మనము ఎంత లోతుకు వెళితే అంత ఆనందాన్ని మనము పొందుకోగలము. అందుకనే ఇది కొండల్లో పర్వతాల్లో పుట్టిన నది కాదు, కానీ దేవుని మందిరములో నుంచి ప్రవహిస్తున్న నది. దేవుని మందిరంలోంచి ప్రవహించే నది దేవుని వాక్యము, దేవుని ఆత్మ, దేవుని జ్ఞానము. ఈ నదిలో ఏ భక్తుడైతే నడుస్తాడో, ఏ విశ్వాస అయితే నడుస్తాడో, ప్రభువు నేను ఎంత దూరమైనా నడిపించగలడు. ప్రభుతో మనం ఎంత దూరం నడుస్తామో అంత జీవాత్మను, దైవాత్మను మనం పొందుకొని దేవుని కోసము గొప్ప కార్యములు చేయగలము. హల్లెలూయా. చాలామంది ఒడ్డునే ఉంటారు, ఆ చీలమండల లోతులోనే ఆగిపోతారు, ముందుకి రాలేరు. ముందుకు వస్తే మోకాళ్ళ లోతు అనుభవం ఉంది, ఇంకా ముందుకు వస్తే మొల లోతు అనుభవం ఉంది, ఇంకా లోతుకు వస్తే నీ కాళ్ళు తేలిపోయి దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మతో నింపబడి ఈదవలసినంత లోతు ఉంది. అందుకనే అంటాడు భక్తుడు, నేను ఎక్కలేనంత కొండలకు నన్ను ఎక్కిస్తున్నావు ప్రభువా. నిజమే, నువ్వు ఎక్కలేనంత కొండలకు, ఏంటి ఈదలేనంత లోతుకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన మీద మనము ఆధారపడితే, ఆయన చెప్పినట్లుగా నడవగలిగితే. చూడండి, ఆ క్రింద చదివితే ఇంకా అద్భుతమైన కార్యాలు ఏం జరిగినాయో మనము చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. హల్లెలూయా. ఆ 4000 మూరలు నడిపించిన తర్వాత, ఈదవలసినంత లోతు అనుభవం యెహెజ్కేలు పొందిన తర్వాత ఆ దేవుడు మరలా అతన్ని నది ఇద్దరికి నడిపించాడట. అతడు అంత లోతుకు వెళ్ళి వచ్చిన తర్వాత నది దగ్గర విస్తారమైన చెట్లు కనబడ్డాయి, ఫలవంతమైన చెట్లు కనబడ్డాయి. నిజంగానే మనం ఆత్మీయతలో లోతుకు వెళ్ళే కొద్దీ నిజంగానే మనలో ఫలాలు వస్తాయి. మనము ఫలాలు కోసుకుంటాం, ఆత్మలను కోసుకుంటాం. నీ జీవితం ఒట్టిపోదు, ఎండిపోయిన చెట్టు వలె ఉండటానికి వీలు లేదు. నువ్వు అభివృద్ధి చెంది ఫలించాలన్నదే దేవుని ఆశ. ఈ రోజున చాలామంది పైన భక్తి, వేషధారణ భక్తి, నామకార్థమైన భక్తి చేస్తున్నా, అది లాభం లేదు. శక్తి లేని భక్తి వృధా. అంటే యెహెజ్కేలు ఫలించిన కొమ్మ వలె మారిపోయాడు, ఫలించిన చెట్టు వలె మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఎందుకంటే దేవుడు నిలబడమంటే చక్కగా నిలబడ్డాడు, నడువు అంటే చక్కగా దేవునితో నడిచాడు. ఆ అనుభవాన్ని ఈరోజు నువ్వు పొందుకోవాలని ఆశపడు, ప్రార్థన చేయి. 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. వడిగా పారు ఆ నది వచ్చి చోట్ల నెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళు అగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తి చేయవలసిన పనిని ఇక్కడ చెప్తున్నాడు. నది నీళ్లు చిట్ట చివరికి ఏ నదులు ఎక్కడ పుట్టినా, నదులు ప్రవహించి ఆ నీళ్లు చిట్ట చివరికి ఎక్కడ కలుస్తాయి తెలుసా? సముద్రంలో. సముద్రపు నీళ్లు ఉప్పగా ఉంటాయి, నది నీళ్లు తీయగా ఉంటాయి. ఇది జగమెరిగిన సత్యం. అయితే నది నీళ్లు సముద్రంలో కలిసిన తరువాత నది యొక్క నీళ్ల ఆ రుచి తీయదనము సముద్రపు నీళ్లు పొందుకోవు సాధారణంగా. నది నీళ్లు ఎప్పుడైతే సముద్రంలో కలుస్తాయో ఆ కలిసే చోటును ఏమంటారు తెలుసా? ఉప్పు టేర్లు అంటారు. అంటే నది తన సారాన్ని కోల్పోయి
సముద్రపు నీళ్ళ ఆ ఉప్పును కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క దేవుని మందిరము గుండా ప్రవహించిన దేవుని వాక్యము, దేవుని ఆత్మ అనే ఈ నది ప్రవహించి సముద్రంలో కలిసినప్పుడు సముద్రపు నీళ్లు తీయని నీళ్ళు అవుతాయని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, సముద్రము అనగా లోకము, పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు సువర్తమానాన్ని ప్రకటిస్తే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే లోకానుసారులైన మనుషులు, లోకంలో నశించిపోతున్న మనుషులు మంచి వాళ్ళు అవుతారే తప్ప ఈ మంచి వాళ్ళు వెళ్ళి చెడ్డవాళ్ళుగా మారారు. ఎందుకంటే అది దేవుని నదిలో ఉన్న గొప్పతనము, దేవుని ఆత్మశక్తిలో ఉన్న గొప్పతనము. అందుకనే దేవుని ప్రజలు సువార్తను ప్రకటించి సముద్రముగా ఉన్న, లేకపోతే అజ్ఞానంతో ఉన్న ఈ లోక ప్రజల మధ్యకు నిన్ను దేవుడు అందుకనే పంపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు నశించకుండా మంచి నీళ్లు త్రాగి బ్రతికే వారుగా మారాలి. ఈ నది నీళ్లు త్రాగిన వాళ్ళు బ్రతుకుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ. అంతేగాని నది నీళ్లు మామూలుగా ప్రవహించే నది నీళ్ళు అయితే సముద్రంలో కలిసిపోయినప్పుడు ఉప్పుటేర్లుగా మారుతాయి. అది లోకానుసారమైన నది. కానీ దేవుని ఆత్మ నది, జీవనది, దేవుని వాక్యం అనే నది ఎక్కడికి ప్రవహిస్తాదో అక్కడ నశించిపోయేవారు రక్షణ పొందుతారు. అందుకనే దేవుని ప్రజలు లోకంలో కలిసిపోకూడదు, లోకాన్ని మార్చేవారుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మనం చేయగలము. యెహెజ్కేలు వలె దేవుని వాక్కుకు, దేవుని మాటకు మనము చక్కగా లేచి నిలబడినప్పుడు, దేవునితో సహవాసం కలిగి దేవుడు నడిపించే లోతునకు నడిచినప్పుడు, ఆయన నడిపించే ఆ నదిలో మనం మునిగినప్పుడు ఆత్మశక్తి దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే నీటి బాప్తిసం పొందిన ప్రతివారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. యెహెజ్కేలు ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ గ్రంథం చదివితే మీకు తెలుస్తుంది. ఒక ఎండిన ఎముకల లోయ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఎప్పుడో చనిపోయిన ఎముకలను, ఓ యెహెజ్కేలు నువ్వు మాట్లాడు ఎముకలతో, అవి బ్రతుకుతాయని నువ్వు పలుకు అంటే దేవుని ఆత్మ అతన్ని సంధించినప్పుడు ఆ ఎముకలకు జీవం కలుగునుగా. కానీ యేసు నామమున ప్రార్థన చేసి వాటితో మాట్లాడినప్పుడు యెహెజ్కేలు మాట విని యెహెజ్కేలు ఉండే ఆత్మశక్తిని బట్టి ఎండిన ఎముకలు జీవము కలిగి బ్రతికినాయి. ఈ రోజున ఈ లోకంలో నశించిపోతున్న ప్రజలకు నువ్వు అలాంటి ఒక యెహెజ్కేలు వలె అవ్వాలని దేవుడు ఈ రోజున ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. ఈ కడవరి దినాల్లో ప్రభు శక్తిని మనము రుజువు చేసే దైవ బిడ్డలుగా మారాలి. అటువంటి వారుగా మారాలని ఆశపడుతున్నావా? ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. నీ దాసుని మరుగు చేసి నువ్వు మాట్లాడావు. ఈరోజు అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో నూతనమైన జీవాన్ని కలిగించండి. నీ పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని వారి మీద ఇదో తండ్రి ప్రవహింపచేయండి. నీ ఆత్మ నదిలో మునుగటానికి నీ కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో గొప్ప కార్యాలు చేసే క్రైస్తవులుగా బిడ్డల మారుటకు సహాయం చేయమని, వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి అన్ని విషయాలు వర్ధిల్లేటట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాలను చూసి ఎంతగానో దీవెన పొందుతున్నామని మాకు అనేక మంది తెలియజేస్తున్నారు. ఫోన్స్ ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నారు. అనేక రకాలైన విడుదల పొందుతున్నారు. అనేక మంది వారి అనారోగ్యాలను గురించి, సమస్యలను గురించి మాతో చెప్పుకుంటున్నారు. మేము వారి కోసం ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాల ద్వారా దీవెన పొందుతున్న మీరు ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాలకు సహకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మా అడ్రస్ పాస్టర్ ఎండి రాజ్ ఎలోహియాసెడ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 33-7-2/1 కోరంగివార్ స్ట్రీట్, మెయిన్ మార్కెట్, కాకినాడ. మా ఫోన్ నంబర్ 9963925512.